మామ్లా లీగల్ హెయిర్ సిరీస్ రివ్యూ. ఈ సిరీస్ 8 ఎపిసోడ్స్ తో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ సిరీస్ ఎలా ఉందంటే, సిరీస్ స్టార్ట్ చేయడమే వరస్ట్ అంటే వరస్ట్ గా స్టార్ట్ చేస్తారు. ఏంటో మామ కోర్ట్ అంటారు. ఆ కోర్టులో ఏమో అందరూ డాన్స్ చేస్తా ఉంటారు. మరి ఏమో నాకేం అర్థం కాలేదు. దాన్ని తిప్పి తిప్పి మళ్ళీ కామెడీ అంటారు. నాకైతే వరస్ట్ అంటే వరస్ట్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిరీస్ లో కామెడీ, అసలుకి ఈ కామెడీ అనేసి ఎన్ని ఎపిసోడ్స్ క్రియేట్ చేస్తారేమో నాకేం అర్థం కావట్లేదు. అసలు సిరీస్ లో గైస్ బీభత్సమైన కామెడీ ట్రై చేస్తా ఉంటారు. సరే ఈ కామెడీ ఏమన్నా కొంచెం బాగుంది, మనకేమన్నా వర్కౌట్ అవుతుంది అంటే వర్కౌట్ అవ్వదు. లిటరల్లీ ఈ కామెడీ ఎంత క్రింజ్ గా ఉంటది అంటే అంత క్రింజ్ గా ఉంటది. ఏదో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి వాడుకోవచ్చేమో. కొన్ని కొన్ని సీన్స్ అయితే అక్కడ కూడా వర్కౌట్ అవ్వవు. కోర్ట్ అంటే ఎవడైనా సమస్యల్లో ఉంటే వస్తారు. కాకపోతే ఏంటంటే ఈ సిరీస్ లో కోర్టుకి వచ్చేసి అందరూ నవ్వుకుంటా ఉంటారు. ఏది పడితే చేస్తా ఉంటారు. అసలు ఎందుకు చేస్తున్నారో ఏమో మనకేం అర్థం కాదు మరి. అసలు కోర్టుకి వచ్చి కామెడీగా చేయటం, మా తింగరాసలు వేయటం నాకేం అర్థం కాలేదు లిటరల్లీ. మూవీలో త్యాగి అనేసి ఒక అతను ఉంటాడు మామ, జడ్జి. అసలు అతని క్యారెక్టర్ ఉంటుంది మామ. అసలు అతను ఏం చేస్తున్నాడో అర్థం కాదు, ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు. అసలు ఏంటంటే అతను మర్చిపోతున్నాడు, నేను ఒక కోర్టుకి జడ్జి ఉండరా అనేసి. ఏది పడితే చేస్తా ఉంటాడు. కామెడీగా ఎగురుతా ఉంటాడు, నవ్వుతా ఉంటాడు. అది మనకైతే వర్కౌట్ అవ్వదు గైస్. అలాగే సిరీస్ లోకి ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఎప్పుడూ పోటీ పడతా ఉంటారు. సరే వాళ్ళ సైడ్ నుంచి ఏమన్నా సిరీస్ ఏమన్నా కొంచెం ఇంట్రెస్టింగ్ గా కొంచెం బాగుందా అంటే అక్కడ కూడా బాగుంటది. కాకపోతే ఏంటంటే సిరీస్ మొత్తం మీద వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ అయితే కొంచెం ఏదో ఓవర్ గా చేసి మరీ క్రింజ్ గా చేయకుండా ఏదో నార్మల్ గా వెళ్తా ఉంటది అంతే. కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరు కొన్ని కొన్ని కేసెస్ అయితే డీల్ చేస్తా ఉంటారు. అంటే ఇద్దరు అమ్మాయిలు చేయరు అనమాట. ఎవరైతే కేసులో ఉంటారో వాళ్ళు చేస్తా ఉంటారు. అంటే నార్మల్ మనుషులు ఉంటారు కదా, వాళ్ళు కామెడీగా క్రింజ్ గా చేస్తా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిరీస్ లో స్టోరీ ఉండదు. స్టోరీ లేకుండా ఏదో కామెడీ అంటూ ఏదో తిప్పేస్తా ఉంటారు అనమాట. లిటరల్లీ ఏంటంటే ఒక 6 ఎపిసోడ్లు మొత్తం ఫ్లఫ్ అన్నమాట. ఏది పెడితే అది తీసేశారు అంతే. ఈ 7th అండ్ 8th ఎపిసోడ్ లో ఏంటంటే ఏదో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తారు. అక్కడ కొంచెం స్టోరీ ఉంటుంది అనమాట. అలాగే కొంచెం ఎమోషన్ కూడా ట్రై చేస్తారు. అక్కడ ఏదో కొంచెం పర్లేదు అనిపించింది అంతే. అంటే ఈ స్టార్టింగ్ ఎపిసోడ్స్ తో పోల్చుకుంటే ఈ 2 ఎపిసోడ్లు అయితే కొంచెం పర్లేదు అనిపించింది నాకు. ఈ లాస్ట్ ఎపిసోడ్స్ లో కూడా కామెడీ ట్రై చేస్తారు. కాకపోతే మరీ అంత ఎక్కువ ఉండదు. ఇంకా ఈ సీజన్ 2 ని సీజన్ 1 చూడకుండా చూడొచ్చా అంటే అక్కడక్కడ మనం అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. అందువల్ల అయితే చూసే చూడండి కొంచెం బెటర్. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, కొంతమంది లాయర్స్ కేసెస్ తీసుకొని టేకప్ చేసి ఆ కేసెస్ ని బాగా ప్రూవ్ చేసి వాళ్ళు పెద్దోళ్ళు అవుదాం అనుకుంటారు. అంటే ఒక స్థాయికి వెళ్దాం అనుకుంటారు. అంటే అప్పుడు ఏం జరిగింది, వాళ్ళు ఏ కేసెస్ టేకప్ చేశారు అనేసి మనం సిరీస్ లో చూస్తాం. ఇంకా ఈ సిరీస్ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సిరీస్ లో ఉండేదే కోర్ట్. కాకపోతే మూవీలో కోర్ట్ డ్రామా ఉండదు. లిటరల్లీ గైస్ 10% కూడా ఉండదు అనమాట కోర్ట్ డ్రామా. ఓన్లీ ఏంటంటే కోర్ట్ బయట ఏదో చేస్తా ఉంటారు. అదైతే మనకైతే వర్కౌట్ అవ్వదు. ఏంటంటే కొంచెమైనా కోర్ట్ డ్రామా ఉంటే కొంచెం బాగుంటుంది అనిపించింది. ఇంకా సిరీస్ లో డైరెక్షన్, విజువల్స్ ఇవన్నీ పర్లేదు గైస్, ఓకే లాగా ఉన్నాయి. సో ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు సిరీస్ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.